లాజిస్టిక్ పార్క్స్ ఉన్నాయి. సో దట్టు ఇక్కడికి మనం వచ్చేసరికి ఏంటంటే మన వెంచర్ వచ్చేసరికి ప్రకృతి టౌన్షిప్. దట్టు ఇదేంది హెచ్ఎండిఏ వెంచర్ విత్ ద ప్రైస్ ఆఫ్ 23,000. సో దీంట్లో మనకు రావడానికి మనకి ప్రపోజల్డ్ రోడ్ ఏదైతే ఉందో 150 ప్రపోజల్డ్ రోడ్ ఉందండి. సో ప్రపోజల్డ్ రోడ్తో పాటు ఏంటంటే మనకి ఇది హైవే, విజయవాడ హైవే. మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కొంచెం ఇక్కడంటే అప్రాక్సిమేట్లీ ఒక 800 మీటర్ డిస్టెన్స్లోనే మనకి హైవే కనెక్టింగ్ ఉంది. ఇది కాకుండా మన బ్యాక్ సైడ్ మనకి ఏదైతే ఉందో ఒక 50 ఫీట్ రోడ్ అనేది మనకి అనుకుని శాంక్షన్ అయింది. కనెక్టింగ్ ఆఫ్ రోడ్స్లో మన వెంచర్ ఉంటుంది. సో దట్టు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే దీని బ్యాక్ సైడ్ ఉన్న జీపీ లేఅవుట్స్కి మెయిన్ మార్కెటింగ్ హబ్ అనేది ఏమవుతుంది అంటే మన ప్రకృతి టౌన్షిప్ అవుతుంది. ఎందుకు అంటే అన్నీ కూడా జీపీ వెంచర్స్ కవర్ అయినాయి. ఓన్లీ ఇక్కడ ఉన్న ప్రైమ్ ఆఫ్ వెంచర్ ఏదైనా ఉందంటే ప్రకృతి టౌన్షిప్. సో దీంట్లో భాగంగానే మనం రావాలి అనుకుంటే ఏదైతే ఉందో ఈ ఇక్కడ నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్ నుంచి కూడాను మేము ఎట్లా వచ్చినాం అనేది కూడా చెప్తా చూడండి. సో ఈ లాజిస్టిక్ పార్క్ నుండి వచ్చినామంటే ఈ ఫ్రూట్ మార్కెట్ నుంచి మళ్ళీ మేము ఈ కనెక్టింగ్ ఆఫ్ రోడ్స్ నుంచి వచ్చినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నౌ వచ్చింది ఏంటంటే ఇలా వచ్చినాము. ఈ ఫ్రంట్ పాత్ అంతా కూడా డెవలప్ అవుతుంది. ఫేజ్ 2 అనేది కూడా ఆల్మోస్ట్ అది డెవలప్ అవుతుంది. సో మన ఎంట్రీ ఆఫ్ ఆర్చ్ దాన్ని ఏదైనా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది. దాని తర్వాత మనకి ఎగ్జిస్టింగ్ ఆఫ్ రోడ్, మనం ఈ లాజిస్టిక్ పార్క్ వెళ్ళాలంటే మన వెంచర్ త్రూ అవుట్గా కింద కూడా మనం లాజిస్టిక్ పార్క్లోకి వెళ్తాం. సో ఇది కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ నుంచి కూడాను మనం గట్కేసర్ పోవాలి, కనెక్టింగ్ ఆఫ్ రోడ్ ఉంది. ఇక్కడ నుండి మనం బీబీనార్ పోవాలి, కనెక్టింగ్ ఆఫ్ రోడ్ ఉంది. ఈ వెంచర్ దగ్గర నుండి మనం అవుటర్ రింగ్ రోడ్ పోవాలి. విత్ ఇన్ 10 minutesలో మనం అవుటర్ రింగ్ రోడ్ మీద ఉంటాం. ఈ వెంచర్ దగ్గర నుండి మనం రీజనల్ రింగ్ రోడ్ పోవాలి. సేమ్ 10 minutes ఆఫ్ డిస్టెన్స్ చోటపల్లి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ వస్తుంది. ఈ వెంచర్ దగ్గర నుండి మనం శ్రీశైలం హైవే పోవాలి, సర్వీస్ రోడ్ త్రూ అవుట్ కూడా పోవచ్చు. ఈ వెంచర్ దగ్గర నుండి రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉంటాము. అదేవిధంగా ప్రీమియం ఆఫ్ వెంచర్ అని కూడా చెప్పవచ్చు. సో కస్టమర్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 40 lakhs ఉన్న కస్టమర్ని ఫస్ట్ మనం ప్రిఫర్ చేసే వెంచర్ ఏదైనా ఉందంటే ప్రకృతి సార్. సింపుల్ సార్, ఈ మనం సిటీ సెంటర్ నుండి చూసుకుంటే 44 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్కి కూడా అప్రాక్సిమేట్ 30 to 40 kilometer డిస్టెన్స్ ఉంటుంది మనం. ఓకే, సింపుల్. మనం తుక్కుగూడ దగ్గరికి వెళ్తే మనం ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇక్కడ నుండి తుక్కుగూడ వచ్చేసరికి 26 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అర్థమైందా సార్? సో ఇదే కాకుండా ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉంటాం. అన్ని ఏరియాస్లో కూడా ఇది దగ్గరలో ఉంటాం. దట్టు ఇక్కడ ఒక పెరి అర్బన్ జోన్ అనేది కూడా ఉంది కాబట్టి సో ఈ పెరి అర్బన్ జోన్స్లో కూడా కమింగ్ డేస్లో ఇంకా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఇది కాకుండా దండమల్కాపూర్ సెజ్ అనేది ఒకటి ఉంది. సో మల్టిపుల్స్ ఆఫ్ సెమీ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆఫ్ సెజ్ ఉంది. దాన్ని పర్టికులర్గా మనం తర్వాత చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎడ్యుకేషనల్ హబ్స్ ఉన్నాయి. విజ్ఞాన్ యూనివర్సిటీ కానీ, అన్నమయ్య యూనివర్సిటీ కానీ, ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. అదే కాకుండా మనకి ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర డిహెచ్ఎల్ వరకు కార్గో సర్వీస్ ఉందండి. ఇలాంటిది లాజిస్టిక్ పార్క్ కార్గో సర్వీస్ ఉన్నది. సో ఇవన్నీ ఈ వెంచర్కి కలుసుకుంటూ వచ్చే అంశాలు. ఎందుకు అంటే 4 roads మధ్యన ఉన్నాం. హార్ట్ కేక్ ఆఫ్ ప్రాజెక్ట్. ముందుకు చూసుకుంటే యాక్షన్ చేయడానికి ఏం లేదు. అర్థమైందా? హైట్లో ఉన్నాం. సో మనం వెంచర్ హైట్లోనే చూస్తున్నాం కూడా. ఇక్కడ ప్లేస్ చేసుకునే సాయిల్ కూడా గట్టిగా ఉంటుంది. కమింగ్ డేస్లో కన్స్ట్రక్షన్ అనేది బ్రహ్మాండంగా అవుతుంది. 5 years ఆఫ్ టైంలోనే దీని ఇన్వెస్ట్మెంట్ అనేది 3 times సరే సార్. హెచ్ఎండీలో అయితే G+5. ఆఫ్టర్ దట్ దీనికి ఒక జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ అయితే 5 years. సో ఓవర్ హెడ్ ట్యాంక్స్, బీటీ రోడ్స్ ఇవన్నీ కూడా శాంక్షన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ ఫెసిలిటీ. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్. ఇది 23,000 కాదు 30,000 అన్నా సరే ఇక్కడ వెంచర్ సేల్ అయిపోతుంది. అర్థమైందా సార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో సింపుల్, మనం ఏడు నుండి వచ్చినాం. బై డిఫాల్ట్ మనం ఎలా వస్తున్నామంటే ఎలా వస్తున్నాము. సో ఈ రోడ్ త్రూ అవుట్గా వస్తున్నాము. ఈ ప్రపోజ్డ్ 150 రోడ్ చెప్పారు కదా సార్. ఈ ప్రపోజ్డ్ రోడ్ 150 రోడ్ త్రూ అవుట్గా మనం ఇలా వచ్చి ఇలా వస్తున్నాం. సో ఇఫ్ ఐఎమ్ నాట్, నాకు కొంచెం ఈ ఏవైతే ఉన్నాయో ఈ నేమ్స్ నాకు తెలుసుకుని నేను చెప్తాను ఏ రోడ్స్ అనేవి కూడా. బట్ ఏంటంటే మనం కనెక్టింగ్లో ఉంటాం. బీబీనార్ పోవాలనుకుంటే ఏడు నుంచి మనం వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం గట్కేసర్ పోవాలంటే గట్కేసర్కి వెళ్ళొచ్చు. ఏడు నుంచి శ్రీశైలం హైవే వెళ్ళొచ్చు. ఏడు నుంచి అవుటర్కి వెళ్ళొచ్చు. ఏదైనా సరే ఫ్లెక్సిబిలిటీలో ఉంటాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1/2 hourలో మనం సిటీకి దగ్గరలో ఉంటాం. అర్థమైందా సార్?